విశాఖ ఉత్సవంలో భాగంగా సెంట్రల్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 3 రోజుల పాటు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. మ్యాంగ్లూర్, కోల్కతాతో పాటు కడియం నుంచి రకరకాల పూలను తీసుకొచ్చి అలంకరించారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, శివపార్వతుల సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విశాఖ ఉత్సవాల్లో ఫ్లవర్ షోపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. విశాఖ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షోలో ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ అందరికీ కూడా సందర్శకులకు ఆహ్వానం పలుకుతుంది. ఇది ఆ కొబ్బరి ఆకులతో తీర్చిదిద్దిన పచ్చని తోరణాల అలంకరణ. ఇది ప్రధానంగా ఆకర్షణగా ఇది ఉంది. చూడొచ్చు, అందంగా దీన్ని తీర్చిదిద్దారు. దీంతో పాటు పక్కనే సెల్ఫీ పాయింట్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా కొబ్బరి ఆకులతోనే ఏర్పాటు చేశారు. ఇక్కడ సందర్శకులు వచ్చి ప్రత్యేకంగా సెల్ఫీలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అలా ముందుకు వెళ్తే లోపల వెళ్ళే కొద్దీ రంగురంగుల పూలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. దీంట్లో దేశీయ పూలు కూడా ఉన్నాయి, విదేశీ పూలు కూడా మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. చామంతి, జర్బెరాతో పాటు లిల్లీ తదితర పూలతో ఈ ప్రాంతం అంతా ఒక సువాసన వెదజల్లేలా ఉంది. ఎందుకంటే కేవలం విశాఖ నుంచే కాక పశ్చిమ బెంగాల్, అలాగే బెంగళూరు, కడియం నుంచి కూడా ప్రత్యేకంగా ఈ పూలు అలంకరించేందుకు తీసుకొచ్చారు. ఇది ప్రత్యేకంగా కొబ్బరి ఆకులతో చేసిన ఇది ఆకృతి. ఇది ఎంత అందంగా తీర్చిదిద్దారంటే చూడడానికి 2 కలువు చాలా అన్నట్టు ఉంది. ఇదంతా కూడా ఈ ప్రధాన ద్వారం. ఇది లోపలికి వెళ్ళే కొద్దీ రంగురంగుల రకరకాల పూలు కూడా మీకు స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి. ఇది స్పెషల్ అట్రాక్షన్. అనేది 3 రోజుల పాటు ఈ ఫల పుష్ప ప్రదర్శన ఉంటుంది. 3 రోజులు కూడా ఉచితంగా సెంట్రల్ పార్క్లో ప్రవేశం కల్పిస్తున్నారు. చూడొచ్చు, అన్నీ కూడా ఒక పూల నందనవనాన్ని సెంట్రల్ పార్క్ అంతా కనిపిస్తుంది. ఇది ద్వారాలు అంటే అడుగడుగుకు ఒక ద్వారం పెట్టారు. రంగురంగుల రకరకాల పూలు పెట్టారు. ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఈ పూల అందాలు తనివిగా చూసి ఆస్వాదించేలా అడుగడుగున అందంగా వీటిని తీర్చిదిద్దారు. వివిధ ఆకృతుల్లో దీన్ని ఏర్పాటు చేసి అందంగా సెంట్రల్ పార్క్ అంతా కూడా మలిచారు. కాస్త అలా ముందుకు వస్తే అంటే ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే మిమ్మల్ని ప్రత్యేక రకరకాల రంగురంగుల పూలన్నీ కూడా స్వాగతం పలుకుతూ ఉంటాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఒక నెమలిని ఏ స్థాయిలో అందంగా తీర్చిదిద్దారో ఈ కళాకారులు మనం చూడొచ్చు. అందంగా ఈ నెమలి పింఛాన్ని రంగురంగుల పూలతో అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా ఇది ఉంది. దీంతోపాటు ఇక్కడ ఒక టవర్ లాంటి పూలతో ప్రత్యేకంగా టవర్లా ఒక రూపాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడ కలశం అంటే ప్రత్యేకంగా పూజల కోసం, శుభకార్యాల కోసం వినియోగించే ఒక కలశాన్ని అందంగా బంతి పూలతో, చామంతి పూలతో అందంగా తీర్చిదిద్దారు. దీంతోపాటు ఈ పక్కనే ఈ గుర్రపు బండి, అలాగే ఈ ఎద్దు అలాగే పక్కన ఈ బండి బగ్గి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అందంగా తీర్చిదిద్ది సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. మొత్తం మీద ఈ 3 రోజుల పాటు ఫల పుష్ప ప్రదర్శన అందరికీ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకోబోతుంది. ఎందుకంటే ఈ ఉత్సవాల్లోనే ఇది ప్రత్యేక ఆకర్షణ. బెంగళూరు, కోల్కతా, కడియం నుంచి ఫలాలు, పుష్పాలు తీసుకొచ్చి అందంగా వివిధ రూపాలు, వివిధ ఆకృతులుగా తీర్చిదిద్ది సందర్శకుల కోసం పెట్టారు. అందరికీ కూడా ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. జీవీఎంసీ, విఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ షోకు అందరూ వచ్చి ఈ ఫ్లవర్ షోను ఆస్వాదించాలని కోరుతున్నారు అధికారులు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ 9 విశాఖపట్నం.